Hello students, 10th class chapter 6 triangles exercise 6.1. Fill in the blanks using the correct word given in brackets. సో బ్రాకెట్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏది కరెక్ట్ అవుతుందో మనల్ని చెప్పమంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఆల్ సర్కిల్స్ ఆర్ డాష్ కాంగ్రెంట్ అవుతాయా సిమిలర్ అవుతాయా అని అడుగుతున్నారు. మనం సర్కిల్ని ఎలా గీసినా సరే దాని షేప్ అనేది ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సర్కిల్ డ్రా చేశాను, అలాగే ఒక పెద్ద సర్కిల్, ఇంకా పెద్ద సర్కిల్, ఇలా డిఫరెంట్ పీపుల్స్ని డ్రా చేయమంటే ఇలా డిఫరెంట్గా డ్రా చేశారు అనుకుంటే మనం ఏది చూసినా దాని షేప్ని బట్టి ఇది సర్కిల్ అని చెప్పగలుగుతున్నాం. సైజు డిఫరెంట్గా ఉంది కానీ షేప్ మాత్రం ఒకటే. సో ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే మనం సిమిలర్ అంటాం. ఆల్ సర్కిల్స్ ఆర్ ఏమవుతాయి అంటే సిమిలర్ అవుతాయి. ఎందుకు అంటే వాటి యొక్క షేప్ ఒకటేలా ఉంది, సైజ్ మాత్రమే డిఫరెంట్. అలాగే ఆల్ స్క్వేర్స్, సో స్క్వేర్స్ అనేవి కూడా సిమిలర్ అవుతాయా కాంగ్రెంట్ అవుతాయి అంటే ఖచ్చితంగా సిమిలర్ అవుతాయి. ఎందుకని మనం చిన్న స్క్వేర్ గీయొచ్చు, పెద్ద స్క్వేర్ గీయొచ్చు, కానీ ఆ రెండు కూడా స్క్వేరే, షేప్ అనేది సేమ్ కాబట్టి అవి సిమిలర్ అవుతాయి. ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. సో ఏ ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా అవుతాయి? ఒకటి ఐసోసెల్స్ అంటున్నారు, ఈక్విలేటర్ అంటున్నారు. ఏవి ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను, ఇలా 3 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా ఒక ట్రయాంగిల్. అలాగే నేను ఒక బిగ్ ట్రయాంగిల్ కూడా డ్రా చేసుకున్నాను, 3 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా. ఈ రెండు సేమ్, ఈ 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్ ట్రయాంగిల్స్. కాకపోతే ఇది చిన్న ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇది బిగ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, కానీ రెండు సిమిలర్గానే ఉన్నాయి. మనం ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఎలా చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ బేస్ పెద్దగా ఉంది, ఈ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. అలాగే ఒక పెద్ద బేస్ తీసుకుంటున్నాను, ఇలా తీసుకుంటున్నాను, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని మనం ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ అంటాం. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? ఆల్ డాష్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఏవి సిమిలర్గా ఉంటాయి అంటే ఈక్విలేటరల్. అది చిన్నగా గీసినా మనం పెద్దగా గీసుకున్న ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మాత్రమే సిమిలర్గా ఉంటాయి. ఐసోసెల్స్ అంటే ఏంటి అంటే ఏదో ఒకటి పెద్దగా ఉంటుంది, ఒక 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 2 polygons of the same numbers of sides are similar if yet their corresponding angles are. దాని యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమైతే వాటిని సిమిలర్ అంటాము అంటే అవి ఈక్వల్ అయితేనే. అండ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. మనం ఇలా పాలిగాన్ని కనుక తీసుకుంటే వాటిలో మనకి కొన్ని సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు. ఈక్వల్ అవ్వాలి అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉండాలి. సెకండ్ వన్, గివ్ 2 different ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్, నాన్ సిమిలర్ ఫిగర్స్ అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 సర్కిల్స్ గీసుకున్నాను, అలాగే నేను 2 స్క్వేర్స్ కూడా డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా 2 సర్కిల్స్, 2 స్క్వేర్స్, 2 ట్రయాంగిల్స్ డ్రా చేసుకోండి. ఇలా మీరు ఎన్నైనా వీటిని చూస్తే సేమ్ సిమిలర్గానే ఉన్నాయి. రెండు కూడా సర్కిల్స్, రెండు కూడా స్క్వేర్స్, రెండు కూడా ట్రయాంగిల్స్. షేప్ అన్నిటివి మనకి ఈక్వల్. ఈ 2 షేప్స్ ఈక్వల్, ఈ 2 షేప్స్ ఈక్వల్, ఈ 2 షేప్స్ ఈక్వల్. ఏంటి డిఫరెంట్ అంటే ఒకటే, సైజ్ ఒకటే డిఫరెంట్, కాబట్టి వీటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం. సో నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటి? నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే నేను ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను, అలాగే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నా. వీటిని చూస్తేనే అర్థమైపోతుంది ఇది వేరేది, ఇది వేరేది. వీటిని నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటాం, రెండు డిఫరెంట్ కాబట్టి. అలాగే నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, దాంతోపాటుగానే ఒక స్క్వేర్ తీసుకున్నాను. సో ఈ రెండు కూడా డిఫరెంట్ మనకు తెలుస్తుంది. అలాగే నేను ఒక స్క్వేర్ తీసుకున్నాను, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. సో ఇలాంటివన్నిటిని కూడా నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటాం. సిమిలర్ ఫిగర్స్ అంటే సేమ్ షేప్లో ఉంటాయి, సైజ్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. నాన్ సిమిలర్ ఫిగర్స్ అంటే రెండు షేప్ అండ్ సైజ్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. థర్డ్ ప్రాబ్లం, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రిలేటరల్స్
ఆర్ సిమిలర్ ఆర్ నాట్, సిమిలర్ అవునా కాదా అని అడుగుతున్నారు. మనం చెక్ చేయాలి అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఏంటి అంటే సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దాని యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అవ్వాలి అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ ఉండాలి. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సో వాటి యొక్క సైడ్స్ తీసుకున్నాను. ఈ సైడ్ పీక్యూ, ఇటు సైడ్ ఏబీ అవుతుంది. సో పీక్యూ బై ఏబీ రాసా 1.5/3. అలాగే ఈ సైడ్ క్యూఆర్, ఈ సైడ్ బీసీ, క్యూఆర్ బై బీసీ 1.5/3. అలాగే ఈ సైడ్ ఆర్ఎస్ అవుతుంది, ఎస్ఆర్ ఆర్ ఆర్ఎస్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ సిడి అంటే 1.5/3. అలాగే ఈ సైడ్ పిఎస్, ఈ సైడ్ ఏడి. అలా చేసుకుంటే అన్నీ కూడా 1.5/3 వచ్చింది. సో 1.5/3లో 1.5 అనేది 1 టైం, 1.5 × 2 అంటే 3 అవుతుంది. సో అన్నీ కూడా 1/2. ఇది ఈక్వల్ అయ్యింది. బట్ మనం కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇది స్క్వేర్ కాబట్టి ఆల్ యాంగిల్స్ అనేవి 90 degrees ఉంటాయి. బట్ ఇక్కడ 90 degrees లేదు, డిఫరెంట్గా ఉంది. సో యాంగిల్స్ అనేవి మనకి డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఇవి నాన్ సిమిలర్. ఇక్కడ సిమిలరా కాదని అడిగారు కాబట్టి ఇవి సిమిలర్ కాదు. ఎందుకంటే ఓన్లీ ఈ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయినాయి, యాంగిల్స్ అనేవి ఈక్వల్ కాలేదు కాబట్టి ఇవి నాన్ సిమిలర్. మనల్ని అడిగారు సిమిలర్ అవునా కాదా అని అడిగారు, ఇవి సిమిలర్ కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.